ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఊరు వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పని ఒత్తిడిని తాళలేక ఓ బ్యాంకు ఉద్యోగిని బలవన్ మరణానికి పాల్పడిన ఘటన. ధోని బయోపిక్ లో టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడలో మెడికల్ సాయిరామ్ సూసైడ్ కు లవ్ అఫేర్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. పాప పుట్టినరోజు జరిపే విషయంలో ఓ సాఫ్ట్వేర్ దంపతులు గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మనం ఎంత ప్రయత్నించినా, ఏ విధంగా మనం సంస్కరణలను మనం సమాజంలోకి తీసుకెళ్లినా ఎందుకు వీటిని మనం అరికట్టలేకపోతున్నాం? లోక సంబంధమైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, మనుషులు ఏర్పరుచుకున్న పెద్దలు సమస్యకు పరిష్కారం తీరుస్తారని అనుకుంటే ఆ దేవుడే న్యాయం చేస్తాడని మరికొందరు అనుకుంటున్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రపంచంలో ఏ మానవుడు చివరికి ఆ దేవుడు కూడా నా సమస్యకు పరిష్కారం తీర్చలేడని, నా సమస్యకు పరిష్కారం చావే అని అనుకుని ఆత్మహత్య చేసుకుంటున్న వారికి మేలుకొలుపు పాఠమే. చావే సమస్యకు పరిష్కారమా? మనుషులను చావకుండా, తమ్మును తాము చంపుకోకుండా మనం ఆపలేమా? ఎక్కడ జరుగుతుంది లోపం? క్రైస్ట్ చర్చ్ పాండురంగపురం వారి ఆధ్వర్యంలో సివిటి ఖమ్మం వారు నిర్వహించారు. చావే సమస్యకు పరిష్కారమా అను మనుషుల మనసును మార్చే మహాసభలు. తేదీలు ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం HP పెట్రోల్ బంక్ దగ్గర, పాండురంగపురం, ఖమ్మం. ముఖ్య వాక్యోపదేశకులు. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు ఇంతగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే, సమాజంలో నిత్య వార్తలుగా మారిపోయాయి ఆత్మహత్యలు అనేవి. ఏ రోజు వార్తాపత్రిక మీరు చూడండి, ఆత్మహత్యలకు సంబంధించినటువంటి వార్త లేని పేపరు కానీ, రాని న్యూస్ ఛానల్ కానీ ఈరోజు మనకు కనిపించడం లేదు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు. డాక్టర్ కె ఉపేంద్ర గారు, డిప్యూటీ డైరెక్టర్ POY. వాక్యోపదేశకులు బ్రదర్ డి రాంబాబు గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BOY. వివరములకు సంప్రదించండి. అందరూ ఆహ్వానితులే. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంది. కాకపోతే ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతకాలి.